గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా పెద్దలు అన్న లక్ష్మారెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి, నరేందర్ రెడ్డి గారికి, మా చైర్మన్ స్పోర్ట్స్ వెంకటేశ్వర రెడ్డి గారికి అందరికి పేరు పేరు నమస్కారం. కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినందుకే వాళ్ళు పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, తెలంగాణకు తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు, వాళ్ళందరూ మంత్రులు అయ్యారు. తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడిన దానిలో ఎంత వాస్తవం అనేది సమీక్షించాలా, మీ అధికారం పిలిచి ఒక మీటింగ్ పెట్టుకోవాలా. కేసీఆర్ గారు అన్న దానిలో ఏంది ఒక్కొక్క పాయింట్ టు పాయింట్ వైండ్ కేసీఆర్ గారు చెప్పిన దానిలో ఏమన్నా అబద్ధం అనిపిస్తే ఇమ్మీడియట్గా మాట్లాడండి. అవగాహన లేకుండా మంత్రులు అంటే వాళ్ళు కనీసం అవగాహన లేకుండా, విజ్ఞత లేకుండా, పెద్ద చిన్న అనే గౌరవం లేకుండా ఏది పడితే అది ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటే కాదు. అది బరాబర్ కేసీఆర్ గారు అన్నదానిలో 100% వాస్తవాలే. 10 సంవత్సరాల్లో పాలమూరు పచ్చబడలేదా? వాస్తవం కాదా? పాలమూరు పచ్చబడ్డది, కాంగ్రెస్ కళ్ళు ఎర్రబడ్డాయి. దేశంలో నెంబర్ 1 స్థానానికి వరి సాగు తెచ్చింది కేసీఆర్ గారు కాదా? తెలంగాణ రాకముందు ఎంత ఉండే లెక్కలు ఉన్నాయా మీకు తెలుసా? ఇంతకు మీకు అవగాహన ఉందా? ఏదో నోరు ఉంది కదా అని చెప్పి, అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని గెలిపించే రోజు చాలా ఉద్ధరిస్తారు చేస్తారని చెప్పేసి గవర్నమెంట్ హామీలన్నీ నెరవేరుస్తారని మోసపోయి ఓట్లు వేసిండ్రు. దాని మీద సమీక్షించుకోండి. మీరు ఏమి హామీలు ఇచ్చిండ్రు, మీరు ఏం పని చేసిండ్రు, దాని మీద చేయండి. ఇలా మా జిల్లాకు అన్యాయం జరిగిందని కేసీఆర్ గారు బయటకు వస్తే మీ కళ్ళు మండుతున్నాయా? ఇష్టానుసారంగా మాట్లాడతారా? ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడతారు, 9,000 కోట్లు ఖర్చు పెట్టిండంట. ఏడ ఖర్చు పెట్టినవా? 30 మన్నను తీసినావా? చిన్న ఒక జేసీబీ అయినా పని చేసిందా? ఏం పని చేసింది చెప్పు. ఎస్ఎల్బీసీలో 5-6 మంది భూస్థాపితమైనరు, సిగ్గుపడాలి. ఇంత నైపుణ్యం ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఇంత నైపుణ్యమైనటువంటి ఈ ప్రపంచంలో కనీసం ఇప్పటి వరకు శవాలు తీయలేదు మీరు. 10 సార్లు హెలికాప్టర్ల మీద చక్కర్లు కొడుతుంది. విందులు, వినోదాలు, చేపల కూరలు, వంటకాలు, ఒక టూరిజం స్పాట్ లాగా తిరిగి వస్తుంది. కనీసం వాళ్ళని తీయాలనేటువంటిది ఆలోచన ఉందా ఇప్పటికన్నా? సిగ్గుపడాలి అసలు. యాక్చువల్గా 7,000 కోట్లు ఖర్చు పెట్టి ఎవడు నమ్ముతాడే? పోదాంపా, రేపు పోదాంపా, మేము అందరం వస్తాం, పోదాంపా, చూపితుపా. 7,000 కోట్ల ఖర్చు ఏం చేసినావు? ఏం పని చేసినావు చూపించండి. ఎవరికి ఇచ్చినావు బిల్లు? ఏం పని చేసిండు? ఎప్పుడు పని చేసిండు? ఏ ఊర్లో పని చేసిండు? ఎవరిని తెలియకుండా అర్ధరాత్రి వచ్చి పని చేసిపోయిందా? ఇంకొక ఆయన మాట్లాడతాడు, హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఇరిగేషన్ కాదు ఇది డ్రింకింగ్ వాటర్ అని చెప్పి అనుమతులు, డ్రింకింగ్ వాటర్ కావాలని చెప్పి మాట్లాడిండు. మరి ఇలా ఇరిగేషన్ అని చెప్తున్నాడు అని చెప్పేసి కొంచెం అవగాహన ఉందా మీకు? 2 రకాలుగా ఉంటుంది, డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ వాటర్. డ్రింకింగ్ వాటర్కి ఏ అనుమతులు అవసరం లేదు, ఎవరి అనుమతులు అవసరం లేదు. 2 కాంపోనెంట్లు విభజించుకొని మొట్టమొదటిగా డ్రింకింగ్ వాటర్ కంప్లీట్ అయిపోయింది. కొల్లాపూర్కు నీళ్ళు వస్తలేవా చెప్పండి? మొన్నటి వరకు మాదాపాటే ఉన్న మంత్రి మాట్లాడుతున్నారు, ఈరోజు కొల్లాపూర్కు డ్రింకింగ్ వాటర్ ఎవరు తెచ్చిండు? డ్రింకింగ్ వాటర్కు అనుమతులు లేవు కనుక డ్రింకింగ్ వాటర్ను కంప్లీట్ చేసుకొని ఇరిగేషన్ సంబంధించినటువంటివి 90% పనులు కంప్లీట్ చేసుకున్నాం. ఎందుకంటే దానికి ఆబ్జెక్షన్ వస్తుంది, ఒకవేళ ఇరిగేషన్ అంటే అనుమతులు లేని ఎట్లా చేస్తున్నామని. డ్రింకింగ్ వాటర్ పేరు మీద రిజర్వాయర్లన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఆల్రెడీ డ్రింకింగ్ వాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి నార్లాపూర్ కానీ, ఏదుల కానీ, కరివేన కానీ, వట్టం కానీ, ఉదండపూర్ కానీ ఈ రిజర్వాయర్లు డ్రింకింగ్ వాటర్ గురించా? డ్రింకింగ్ వాటర్ గురించి కట్టినట్టువే. మీరైతే అనుమతి రాలేదని 10 ఏళ్ళు చేసేటోళ్ళు. ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించిందే మీరు కదా. మరి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించి ఏం చేసారు? మాకు గుక్కెడి నీళ్ళు తాగడానికి లేవు. ఇదే పాలమూరులో 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటివి. బీచ్ పల్లి కాడ నది పైన ఒడ్డున వరద కొట్టుకుపోయిన తర్వాత అక్కడ మళ్ళీ బోరింగ్ నీళ్ళ గతి.
కృష్ణానది ఒడ్డున కూడా. అన్ని అనుమతులు తీసుకొని వచ్చిన తర్వాత ఒక్కొక్క అనుమతి ప్రాజెక్టు కట్టాలంటే 7 రకాల అనుమతులు. అటవీ అనుమతి 25/19/2019లో కంప్లీట్ అయిపోయింది. కేంద్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు అదే అయిపోయింది. కేంద్ర విద్యుత్ ప్రాతిపదిక సంస్థ సిఈఏ అంటారు, సిఈఏ అది 17/3/23లో అయిపోయింది. సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ అనుమతి అది కూడా 5/6/2023లో అయిపోయింది. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అనుమతి కూడా 17/7/2023లో అయిపోయింది. కేంద్ర భూగర్భ జల బోర్డు అంటే సిజిడబ్ల్యూబి అది కూడా 28/7/2023లో అయిపోయింది. 2023లో ఇవన్నీ ఎవరున్నారా? గవర్నమెంట్ ఎవరు? మీరున్నారా? కేంద్రంలో మీరున్నారా లేకపోతే రాష్ట్రంలో మీరున్నారా? చివరిగా పర్యావరణ అనుమతి ఈఏసి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అది టోటల్గా దానికి ఆ కమిటీ మొత్తం కూడా అప్రూవల్ అయిపోయింది. టోటల్గా అప్రూవల్ అయిపోయి ఫార్మల్గా పోయింది అడ్వైజర్ కమిటీ, ఎక్స్పర్ట్ అడ్వైజర్ కమిటీ. బిఫోర్ గోయింగ్ టు మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, ఎక్స్పర్ట్ అడ్వైజర్ కమిటీ కూర్చుంటుంది. ఎక్స్పర్ట్ అడ్వైజర్ కమిటీ ఎప్పుడైతే కూర్చొని డిసైడ్ చేస్తుందో ఆబ్జెక్షనబుల్ లేకుండా ఫార్మల్గా మంత్రి దగ్గర పోయి సంతకం అవుతుంది అంతే. జస్ట్ సంతకం అవుతుంది, సిగ్నేచర్ అంతే, సిగ్నేచర్ నుంచి పోతుంది. మినిస్టర్కి కన్నా ముందు కమిటీ డిసైడ్ చేస్తుంది. కమిటీ డిసైడ్ చేసి ఓకే అయింది. 7th కమిటీ అది ఎక్స్పర్ట్ కమిటీ, ఎక్స్పర్ట్ అడ్వైజర్ కమిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఫార్మల్గా పోయేటువంటిది 90 టీఎంసీకి. 90 టీఎంసీకి ఫార్మల్గా వచ్చే అనుమతులను మీరు పర్సు చేయక మళ్ళీ డిపిఆర్ పంపండి అని వాపసు వచ్చింది. నోరు మూసుకొని కూర్చున్నారు. మళ్ళీ ఇప్పుడు మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో 45 టీఎంసీ దానికి మీరు పంపుతాము, ఏదో పని చేస్తాము అంటే మరి కట్టిన ప్రాజెక్టులు ఏమైపోవాలి? పాలమూరు ఏమైపోవాలి? నల్గొండ ఏమైపోవాలి? రంగారెడ్డి జిల్లా ఏమైపోవాలి? లక్ష్మీదేవిపల్లి ఏమైపోవాలి? డిండి ఏమైపోవాలా? ఏదుల ఏమైపోవాలా? నార్లాపూర్ ఏమైపోవాలి?